నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీరు అనుకున్నది నెరవేరుతుందా లేదా మనం ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది 3 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2, పైల్ నెంబర్ 3. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. 3 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ పైల్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు ఒక్కొక్క పైల్కి ఒక్కొక్కటి అనుకుంటాము, అలా చూస్తాము అనుకుంటే 3 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా చూడొచ్చు. లేదు 3 పైల్ కార్డ్ రీడింగ్స్ చూసి బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేస్తామంటే అలా అయినా కానీ చూడొచ్చు. టైం స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు వీడియో కనిపించినా కానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీరు అనుకునింది నెరవేరుతుందా లేదా అని చెప్పి. ఎప్పటి లోపల నెరవేరుతుంది, ఒకవేళ ఇప్పుడు ఇది ఎలా నెరవేరబోతుంది, లేకపోతే ఇప్పుడు వరకు ఏవి అడ్డుకుంటున్నాయి ఇది నెరవేరకుండా ఉండేలాగా అనేది కూడా మనం చూద్దాం. ఓకే ఫస్ట్ అయితే కార్డ్స్ తీసుకుందాం. కింగ్ ఆఫ్ పెంటికల్స్, 2 ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ కప్స్, ఎంప్రెస్. మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. తీసుకున్నాక చెప్తాను మీరు అనుకునింది నెరవేరుతుందా లేదా అనేది. మీరు అనుకునింది అయితే ఖచ్చితంగా నెరవేరుతుంది, దాంట్లో అయితే ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే మీరు చేయాల్సిన దానిపైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఎవరేమనుకుంటున్నారు, లేకపోతే ఇది ఎలాంటి రిజల్ట్స్ ఇస్తుంది, రిజల్ట్ గురించి ఆలోచించి పని చేయకండి. మీరు చేయాల్సింది మీరు చేస్తూ ఉంటే రిజల్ట్ ఆటోమేటిక్గా వస్తుందన్నమాట. నిరంతరం దానిపైన కృషి చేస్తూ, నిరంతరం దాని గురించి ఆలోచిస్తూ మనం పెట్టాల్సిన ఎఫర్ట్స్ మనం పెడితే ఆటోమేటిక్గా రావాల్సిన రిజల్ట్ అయితే మనకు వస్తుంది ఖచ్చితంగా. సో ఇక్కడ మీ కెరియర్ గురించి కావచ్చు, జాబ్ గురించి కావచ్చు, ఫినాన్సెస్ గురించి కావచ్చు, మీ హెల్త్ వైజ్ కావచ్చు, మీ రిలేషన్షిప్స్ వైజ్ కావచ్చు, ఏ విధంగా చూసినా కానీ ఇక్కడ ఎక్స్పాన్షన్ ఉంది, గ్రోత్ ఉంది. తీక్షణంగా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. కొన్నిసార్లు ఏ విధంగా డిసప్పాయింట్ అవుతున్నారంటే ఇంకా దీంట్లోంచి నేను బయటపడగలుగుతానా లేదా అన్నట్లు ఆలోచిస్తుంటారు. కానీ ఆ ఆలోచన వచ్చిన కొన్ని రోజులకి, లేదు కొన్ని నిమిషాలకి, కొన్ని గంటలకి మళ్ళా ఏదో కొత్త ఆలోచనలో పడిపోయి మళ్ళా ఆ హ్యాపీనెస్ అయితే ఉంటుందన్నమాట. మళ్ళా పుంజుకుంటారు. దట్ ఎస్ నేను ఏదైనా సాధించుకోగలుగుతాను, నాలో ఏం తక్కువ ఉంది అనే ధైర్యం వస్తుందన్నమాట. మీలో ఉన్నది ఏంటంటే ఆ మొండి ధైర్యం. ఆ మొండి ధైర్యమే మీకు మీరు అనుకునే దాని వైపు మిమ్మల్ని నడిపిస్తుంది, మిమ్మల్ని అది సాధించుకునేలాగా చేస్తుంది అనమాట. సో మీరు అస్సలు అధైర్యపడిన అవసరం లేదు. అప్పుడప్పుడు ప్రతి ఒక్కరికి మనుషులు అన్నాక ఒక్కొక్కసారి ఏంటంటే డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి. సో ఆ డిసప్పాయింట్మెంట్స్ని కూడా మీరు అధిగమించి, ఎప్పుడైతే మీరు అట్లా డిసప్పాయింట్ అవుతుంటారో అప్పుడే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, లేదు నేను గివప్ ఇచ్చే టైప్ కాదు, నేను మొండిగా సాధించుకునే టైప్. కాబట్టి నాకు ఎన్ని ఎదురు దెబ్బలు వచ్చినా కానీ నేను మళ్ళీ వాటిని అధిగమించి ముందుకు వెళ్తాను. ఐఎమ్ లైక్ ఎ ఫినిక్స్ బర్డ్. అదేంటది, సూర్యుడి వైపు ఎగరాలనుకుంటుంది, సూర్యుడిని రీచ్ అవ్వాలనుకుంటుంది. కానీ ఆయన నుంచి వస్తున్న ఆ జ్వాల ఏదైతే ఉంటుందో ఆ వేడిని తట్టుకోలేక అది బూడిదైపోతుంది. కానీ ఆ బూడిదలోంచి మళ్ళీ అది పుడుతుంది. దాని కోరిక, దాని సంకల్పం ఎంత బలమైందో చూడండి. అది అక్కడికి వదిలేయట్లేదు, అక్కడి నుంచి మళ్ళా లేస్తుంది అనమాట. ఎందుకు లేస్తుంది, నేను అనుకునింది సాధించుకోవాలి, నేను మధ్యలో వదలకూడదు అని చెప్పి. సో మీకు అలా సాధించుకోవాలనే తత్వం ఎక్కువ ఉందన్నమాట. కాకి నీళ్ళ కథ తెలుసు కదా, దాహం వేస్తూ ఉంటుంది, కూజాలో అడుగున నీళ్లు ఉన్నాయి, ఒక్కొక్క రాయి వేసి నీళ్లు పైకి వచ్చిన తర్వాత తాగుతుంది. సో మీరు అట్లాంటి వాళ్ళు అనమాట. కాబట్టి మీ సక్సెస్ మీకు కాకపోతే ఇంకెవరికి వస్తుంది? మీరు అనుకునింది మీరు నెరవేర్చుకోలేకపోతే ఇంకెవరు నెరవేర్చుకుంటారు? ఇంకెవరి వల్ల కూడా కాదనమాట. సో మీలో ఆ తెలివి ఉంది, ఆ నైపుణ్యం ఉంది, ఆ సామర్థ్యం ఉందన్నమాట. చాలా మంచిగా మీరు అనుకున్న దాన్ని మీరు చేసుకోగలుగుతారు. మీలో ఆ ఫైర్ ఎనర్జీస్ ఉన్నాయి అన్నమాట. మీరు చాలా ప్యాషనేట్గా ఉంటారనమాట. ఎస్ నేను చేసుకోవాలి. మీ డెసిషన్స్ కూడా ఎట్లుంటాయంటే ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే ఆ తర్వాత వెనుతిరిగి చూడరు అనమాట.
ఏమున్నా కానీ ముందరికి వెళ్ళాలి, ఎలా అయినా కానీ ఎంత దెబ్బ తగిలినా కానీ పర్వాలేదు, నేనైతే ముందరికి వెళ్ళాలి. ఆ ముందరికి వెళ్ళే దానిపైనే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి చారియట్ అండ్ 8 ఆఫ్ వాండ్స్ వచ్చింది. చాలా ఫాస్ట్గా మీరు అనుకున్న దాన్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. కొంచెమే ప్రయత్నం, ఎక్కువ కూడా కాదు, కొంచెమే ప్రయత్నం. ఆ నీరసత్వం, అలసత్వం, ఆ లేజీ ఎనర్జీస్ ఏమన్నా ఉంటే కొంతమందికి ఏంటంటే బద్ధకం ఉంటుంది. ఆ బద్ధకాన్ని పక్కన పెట్టేసినారంటే మీరు అనుకున్న దాన్ని మీరు సాధించుకోగలుగుతారు. ఒక డెడ్ ఎండ్ లేక వచ్చినాము అంటే ఆ డెడ్ ఎండ్ నుంచి మీకు వే కనిపించట్లేదా, సరే యూటర్న్ వేసుకొని వెనక్కి పదండి, వచ్చిన దారిలోనే మళ్ళీ వెనక్కి వెళ్ళండి. అక్కడి నుంచి ఏదైనా ఇంకొక సందు, ఇంకొక దారి కనిపిస్తుందేమో. అంతేగాని డెడ్ ఎండ్కి వచ్చినాము అని చెప్పి వదిలేయకండి. డెడ్ ఎండ్కి వచ్చినాము అంటే మళ్ళీ వెనక్కి తిరిగి పోవాలి, ఇంకేదో దారి వస్తుందనే అర్థం అనమాట. దారులన్నీ మూసుకుపోయినా అని అర్థం కాదు, కొత్త దారిని అన్వేషించు అని అర్థం అనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది. కొంతమందికి ఏంటంటే నాకు ఇంకేం ముందరికి వెళ్ళే ఏం లేదు, నాకు ఇంకేం కనిపించట్లేదు, సో ఇంకా నేను ఇంకా నిష్క్రమించవచ్చు, ఇంకా నేను ఇంకా ఆపేయచ్చు అనుకుంటున్నారు. మీరు ఆగకూడదు, ఇంకా రెట్టింపు వేగంతో మీరు ప్రాణం కొనసాగించాలి. ఇప్పుడు ఇక్కడ చారియట్ కార్డ్ వచ్చింది, అందుకనే డెత్ కార్డ్ తర్వాత చారియట్ కార్డ్ వచ్చింది. అంటే ఆగకండి. మీలో సంకల్పం గట్టిదైతే, మీ నిర్ణయాలు మీరు స్ట్రాంగ్గా తీసుకోగలిగితే, మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకొని మీరు ఎవరిపైన ఆధారపడకుండా మీరు అనుకున్న దానిపైన ఏకసంతాగ్రహిలాగా మీ టార్గెట్ అదే అయితే మీరు ముందరికి వెళ్ళాలి, మీరు ఇక్కడికి ఆగకూడదు. ఒకటే గుర్తు చేసుకోండి, ఒకటే గుర్తు పెట్టుకోండి. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఫస్ట్ కార్డ్ వచ్చింది. అట్లా ఈయన చూడండి, రాజు సంపద పైన కూర్చొని ఉన్నాడు అనమాట. అబండెంట్, మోస్ట్ రిచెస్ట్ అబండెంట్ కింగ్ ఇన్ టారో. ఆయన ఆ స్టేజ్కి ఎట్లా వెళ్తాము? కాకికి నీళ్ళు ఎట్లొచ్చినాయి? ఒక్కొక్క రాయి దాని ముక్కుతో వేస్తే నీళ్ళు పైకి వచ్చినాయి. దాని తెలివి వాడింది, దాని శక్తి వాడింది, దాని బుద్ధి వాడింది. ధైర్యంగా అధైర్యపడకుండా దాని ఎనర్జీ మొత్తం, దాని ఎఫర్ట్స్ మొత్తం అక్కడ పెట్టింది కాబట్టి నీళ్లు పైకి వచ్చినాయి. తాగగలిగింది, దాహం తీర్చుకోగలిగింది, మళ్ళీ శక్తి పుంజుకునింది, ఎగిరిపోయింది. అంతేగాని గివప్ ఇచ్చేస్తే ఆ దాహంతో దాని ప్రాణాలైనా అక్కడ పోయి నింటాయి అన్నమాట. ఎందుకంటే నీళ్ళు దొరకలేదు కదా, దానికి దాహం అవుతుంది. సో అట్లా ఎప్పుడైనా కానీ మనం ఎక్కడైతే పడతామో అక్కడి నుంచే లేచి పైకి రావాలన్నమాట. అక్కడి నుంచే చెప్పాలి మనుషులకి దట్ ఎవరికైనా కానీ, నేను సాధించడానికే పుట్టాను, నా లైఫ్ పర్పస్ ఏదైతే ఉందో నేను దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను నిర్వహించుకొని నేను వెళ్తాను. అంతేగాని పిరికి వాళ్ళ కాదు, చాలా ధైర్యవంతులు. ఇక్కడ కింగ్ ఆఫ్ సోర్డ్స్ వచ్చింది, చాలా ధైర్యం ఉంటుంది, మొండి ధైర్యం ఉంటుంది. ఎలాంటి ఛాలెంజెస్ వచ్చినా కానీ ధైర్యంగా ముందరికి వెళ్తారనమాట. మీ ఆలోచనలు, మీ మాట తీరు, మీ తెలివి, మీ మెంటల్ స్ట్రెంగ్త్ ఎంత ఉంటుందంటే మెంటలీ యూ విల్ బి వెరీ స్ట్రాంగ్. ఎవరన్నా ఏదన్నా అడిగినారంటే దానికి ముక్కుసూటిగా సమాధానం చెప్పి వెళ్ళగలుగుతారనమాట. మీలో ఆ ధైర్యం ఉంటుంది. ఎవరు మీతో ఆర్గ్యుమెంట్స్ చేయలేరు అసలుకి. అంత స్ట్రాంగ్గా మీరు రిటార్డ్ ఇస్తారనమాట, అంత స్ట్రాంగ్గా మీరు తిప్పించి చెప్పగలుగుతారు వాళ్ళకి. సో ఇంత ఎనర్జీస్ మీలో పెట్టుకొని మీరు సాధించకపోతే ఇంకెవరు సాధిస్తారు? మీరు అనుకున్నది మీరు ఖచ్చితంగా సాధించగలుగుతారు. మనం కొన్ని ఆరికల్ కార్డ్స్ చూద్దాం. పైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం ఇక్కడ ఎన్ని కార్డ్స్ తీసుకున్నాను నేను? అవుట్ ఆఫ్ 10 కార్డ్స్ 9 కార్డ్స్ ఆర్ ఎస్ కార్డ్స్. ఇంకా మీరు ఆలోచించండి, మీరు అనుకున్నది, మీరు ఏదైతే నెరవేర్చుకోవాలనుకుంటున్నారో వాటిని మీరు నెరవేర్చుకోగలుగుతారా లేదా అనేది మీరే చెప్పండి నాకు. ఫాలో యువర్ డ్రీమ్స్. మీరు ఏవైతే కలలు కంటున్నారో వాటిని మీరు సాకారం చేసుకోగలుగుతారు. ఎండ్ ఆఫ్ ద డెక్లో కార్మిక్ కంప్లీషన్స్ ఉన్నాయి. సో ఆ కర్మ ఏదైతే ఉందో అది కాలిపోతుంది, ఒక విధంగా కాలిపోతుందనే చెప్పాలన్నమాట. ఆ కర్మ మనం తెలిసి చేసినామో తెలియక చేసినామో అదేంటంటే అది ఎండ్ అవుతుంది కాబట్టి మీకు బెటర్ ఆపర్చునిటీస్ వస్తున్నాయి. అందుకనే యూ హ్యావ్ టు ఫాలో యువర్ డ్రీమ్స్, యూ షుడ్ నాట్ గివ్ ఇట్ అప్. ఈ టైంలో మనం వాటిని వదలకూడదు అనమాట. మనం ఏదో విధంగా వాటిని నెరవేర్చుకోవాలి, మీ కళల్ని సాకారం చేసుకోవాలి మీరు. ఓకే, సో ఇక్కడ 2 కార్డ్స్ వచ్చినాయి.
అసెండెడ్ మాస్టర్స్, డివోటెడ్ స్పిరిట్స్ విత్ స్పెసిఫిక్ ఇంటెన్షన్స్. సో మీరు ఈ భూమిపైకి కొన్ని స్పెసిఫిక్ ఇంటెన్షన్స్తో వచ్చినారు. సో వాటిని మీరు కంప్లీట్ చేసుకోకుండా మీరు వెళ్ళలేరు, అందుకని అక్కడ కార్మిక్ కంప్లీషన్స్ వచ్చినాయి. ఈ దీంతో మీకు అవి కంప్లీట్ అయిపోవాలన్నమాట. సో అసెండెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు కొంతమంది బాబా, దత్తాత్రేయ స్వామి, లేకపోతే రామకృష్ణ పరమహంస, ఎవరన్నా కానీ ఒక గురువుని, ఒక మాస్టర్ని మీరు ఫాలో అవుతూ ఉంటే వాళ్ళనైనా చూడండి. ఇప్పుడు మనము తిరువణ్ణమలైకి పోతాము. తిరువణ్ణమలైకి పోయినప్పుడు అక్కడ అరుణాచలం అంటారు కదా. సో అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అక్కడ మనకు చాలామంది సాధువులు కనిపిస్తారనమాట. రమణ మహర్షి ప్రతి ఒక్కరిలో కనిపిస్తారు అక్కడ. నాకు నిజంగానే అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు నాకు ఒక పెద్ద ఆయన కనిపించారు. అసలు నేను ఫస్ట్ టైం గిరి ప్రదక్షిణ చేస్తున్నాను, నాకు అసలు దారి తెలీదు. అంటే నాన్న ఇంకా అంకుల్ వాళ్ళు ఉన్నారు, కానీ ఒక ఆయన కనిపించారు. నాకు ఎందుకు ఆయన రమణ మహర్షి లాగే అనిపించారు. నేను ఆయన వెనకాల బ్లైండ్ వెళ్ళిపోతున్నాను. అసలుకి తెల్లవారుజామున అరౌండ్ 4:30 ఆ టైంలో మా నాన్న నేను ఎవరెనుకలో వెళ్తున్నానని చెప్పి నాతో పాటు నాన్న వస్తున్నారు. మీరు నమ్మరు, అసలుకి మా ఇద్దరికి దారి తెలీదు. లైక్ అంటే నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా, నాన్న సెకండ్ టైం అనుకుంటా, కానీ నాన్నకు కూడా అంత పర్ఫెక్ట్గా తెలీదు. గుడి వరకు తీసుకొని వెళ్ళి ఆయన అక్కడ మాయమైపోయారు. అసలు మళ్ళీ కనిపించలేదు. మా ముందరే వెళ్తున్నాడు, కనిపించలేదు సడన్గా. అంటే మనకి ఆ దూతలు ఏ రూపంలో వస్తారో మనకు తెలియదు అనమాట. సో వాళ్ళు ఆ రోజు ఆ గిరి ప్రదక్షిణ లైక్ 4 o'clockకి స్టార్ట్ చేస్తే అరౌండ్ 6:30 మేము గుళ్ళో దర్శనం అయిపోయింది మాకు. సో అంత ఫాస్ట్గా దర్శనం కూడా అయిపోయింది. అది జరగాలి, ఆ లోపల జరగాలి, ఎందుకంటే అక్కడ అభిషేకం జరుగుతుంది మేము గుళ్ళోకి వెళ్ళినప్పుడు. సో అక్కడ ఏంటంటే ఇంకొకరు ఏంటంటే తెలిసిన వాళ్ళు నమ్మాలని చెప్పి, అంటే మా వాళ్ళు అని చెప్పి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి ఆ గర్భగుడిలో కూర్చొని పెట్టినారు. సో టచ్ అసలుకి ఎంత పుణ్యం చేసుకుంటే అలాంటివన్నీ. సో అలా ఏదో ఒక మ్యాజిక్ లైఫ్లో జరుగుతుంది. ఆ రోజు మనము సరే వీళ్ళతో వెళ్దాము, లేకపోతే ఏదన్నా కావచ్చు, లైక్ వెనకలో ముందర అటు ఇటు ఏదైనా జరిగినా కానీ ఇలాంటివి జరగవు కదా. సో లైఫ్లో కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి. అందుకనే చూడండి, లెట్టింగ్ గో ఆఫ్ అర్జెన్సీ, సరెండర్ ఫ్రీడమ్ ఫ్రమ్ టైమ్ కన్స్ట్రెయిన్స్. సో టైం కన్స్ట్రెయిన్స్ అంటే పెట్టుకోకండి. లైక్ అంటే ఈ టైంలో ఇట్లనే జరగాలి, అట్లనే జరగాలి, ఇది జరగకపోతే డిసప్పాయింట్ అవ్వడం ఇట్లా కాదు. ఖచ్చితంగా జరగాల్సిన వాటికి ఒక టైం ఉంటుంది, ఆ టైం అప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ 10:10 ఉంది. ఎవరన్నా కానీ ఈ 10:10 చూస్తుంటే అది ఒక సిగ్నల్ అన్నమాట. ఇక్కడ ఈ వాచ్లో 11:30, ఇక్కడ ఏమంటే 1:50, 2:20. సో 2:20, 10:10, 1:50 అండ్ 11:30. అంటే ఇక్కడ నెంబర్ 17 ఇచ్చారు. సో ఇక్కడ నెంబర్ 19 ఉంది. ఇవి మీకు లైక్ ఇక్కడ నవంబర్ అని ఉంది. కొంతమందికి నవంబర్కి అవ్వచ్చేమో మీరు అనుకున్నటివి. కొంతమంది 17వ తారీఖున జరగచ్చు, ఈ టైంలో జరగచ్చు మేబీ. సో మీరైతే కంప్లీట్గా సరెండర్ అయిపోండి. ఆ అర్జెన్సీ ఏదైతే ఉందో దాన్ని బట్టి, అంటే ఇప్పుడు ఎంత ఎమర్జెన్సీ అంటారు కదా. సో ఫస్ట్ ఎమర్జెన్సీ అంటే ఏంటి, ఫస్ట్ వాళ్ళకి అవసరం, ఆ తర్వాత మళ్ళీ ఎవరికైతే అవసరమో వాళ్ళకి, ఆ తర్వాత మళ్ళీ ఎవరికి అవసరమో అది. సో అట్లా మీ అర్జెన్సీ బట్టి, మీ అవసరాన్ని బట్టి అవి తీరుతూ వస్తాయన్నమాట. సో తీరడం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. మీరైతే దానికి నిరుత్సాహపడిన అవసరం లేదు. కాకపోతే అది తీరేదానికి ఎంత టైం అయితే మిగిలి ఉంటుందో ఆ టైం కంప్లీట్ అయిన తర్వాత, కార్మిక్ కంప్లీషన్స్ అన్నారు కదా, సో అది కంప్లీట్ అయిన తర్వాత జరుగుతుందన్నమాట. కొంతమందికి 17వ తారీఖు అని ఉంది, కొంతమందికి నవంబర్ అని ఉంది, కొంతమందికి 10:10, 11:30, 2:20 అండ్ 1:50. ఈ టైమ్ జోన్స్ ఏదన్నా పనిచేయచ్చు. సో అన్ఎక్స్పెక్టెడ్ వేలో మీరు అనుకున్నట్టువైతే మీకు ఖచ్చితంగా జరుగుతాయి, మీరు నెరవేర్చుకోగలుగుతారు. ఇప్పుడు కొన్ని హ్యాండ్ రిటన్ మెసేజెస్ చూద్దాం. అక్కడ ఒక 2 కార్డ్స్ ఏమొచ్చినాయో చూద్దాం, ఇంకేమన్నా ఇస్తారేమో చూద్దాం. ఓకే,
ఆపర్చునిటీస్ కమింగ్ యువర్ వే, మీ వస్తున్నాయి. సో ఆపర్చునిటీస్ ఆర్ కమింగ్. చాలా డిటర్మైన్డ్గా, పర్సిస్టెంట్గా అంటే చేస్తూ ఉండాలి. తద్వారా మీకు రికగ్నైజేషన్ వస్తుంది. ఎయిమింగ్ టు బీ బెస్ట్, మీరు మీ బెస్ట్ వర్షన్ని మీరు పొందగలుగుతారు. డి, ఇండిపెండెంట్గా లాజికల్ థింకింగ్తో మీ పైన మీరు ఆధారపడి మిమ్మల్ని మీరు మంచిగా మోటివేట్ చేసుకోగలుగుతారు. సో మీరు మోటివేట్ చేసుకొని ముందరికి వెళ్ళాలి. ఇక్కడ కూడా చూడండి, హైలీ మోటివేటెడ్, ఇక్కడ కూడా హైలీ మోటివేటెడ్. సో ఇది డబుల్ కన్ఫర్మేషన్. మీరు ఎంత స్ట్రాంగ్గా మీ మోటివేషన్ అనేది ఉంటుందో మీరు అంత తొందరగా మీ సక్సెస్ని మీరు పొందగలుగుతారు. మీరు అనుకున్నట్టు మీరు నెరవేర్చుకోగలుగుతారు. మీరు నేచురల్ లీడర్స్. ఆబ్వియస్గా ఇక్కడ 2 కింగ్ కార్డ్స్ వచ్చినాయంటేనే వాళ్ళు లీడర్స్. కొంచెం డిప్లొమాటిక్గా ఉండడం అవసరం. అన్నీ ఉన్నట్లు ముఖం పైన చెప్పేసిన దానివల్ల కొంతమందికి రుచించకపోవచ్చు, దానివల్ల కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు. కాబట్టి కానీ అది నా తత్వం అనుకుంటే ఏం చేయలేం. కాకపోతే నొప్పించక తానొప్పగా జీవించువాడు ధన్యుడు సుమతి అంటారు కదా, సుమతి శతకాల్లో అది ఉంది కదా. నా సెకండ్ లాంగ్వేజ్ హిందీ, సారీ. కాబట్టి నేను ఏమైనా కొంచెం తప్పు చెప్పునింటే మటుకు అంటే నాకు అది గుర్తొచ్చింది. సో అలా అట్లా చేసుకోగలిగితే అట్లా వెళ్తే ఇంకా మేలు అనమాట. మీ రెస్పాన్సిబిలిటీస్ని అయితే మీరు ఎక్కడ వదులుకోకూడదు. డిసిప్లైన్డ్గా, ఆర్గనైజ్డ్గా ముందరికి వెళ్తారనమాట. మీ హార్డ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది మీకు ఖచ్చితంగా 100కి 200% మీకు రిజల్ట్స్ని తీసుకొని వస్తుంది. ఇట్స్ జస్ట్ దట్ యూ నీడ్ టు బీ పర్సిస్టెంట్ అండ్ డెడికేటెడ్. ఆ డిటర్మినేషన్ ఏదైతే మీ స్ట్రాంగ్ డిటర్మినేషన్ ఉందో అది మిమ్మల్ని ఖచ్చితంగా ముందరికి తీసుకొని వెళ్తుంది. అండ్ మీరు అనుకునేది మీరు నెరవేర్చుకోగలుగుతారు. 100కి 200% ష్యూర్. అండ్ కొంతమందికి అక్కడ చూపించినట్లు నవంబర్ 17వ తారీఖు ఎక్కువ టైం కూడా ఏం లేదు. సో ఆల్ ది బెస్ట్. మీకు నా రీడింగ్ నచ్చినంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 2, ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మనం టారో ద్వారా మీరు అనుకునింది నెరవేరుతుందా లేదా అని చెప్పి. సో ఏమైనా ఆటంకాలు ఉంటే అవి ఏమి అవ్వచ్చు, సో ఏ విధంగా నెరవేరుతుంది చూద్దాం. ఓకే, చాలా కార్డ్స్ కింద పడ్డాయి, తీసుకుంటాను. సో కార్డ్స్ అన్నీ పెట్టుకుందాం, ఆ తర్వాత చెప్పుకుందాం. ఓకే, వావ్. ఇంకొక కార్డ్ తీసుకొని చెప్పుకుందాం. బ్యూటిఫుల్. మీరు అనుకునేది మీరు నెరవేర్చుకోగలుగుతారు. అది దానికి చాలా హోప్ ఉండాలి. ఆ హోప్ని అయితే అస్సలు వదలకూడదు. పాజిటివ్ థింకింగ్ చాలా చాలా అవసరం. మీ భయాలు ఎండ్ ఆఫ్ ద డెక్లో 2 of Cups ఉంది. సో ఇక్కడ నేను చూసినంత వరకు ఏంటంటే మీరు బ్లైండ్గా ఎవరిని నమ్మకూడదు, పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి ఏంటంటే భయపడకూడదు. మీకు సహాయం అయితే రైట్ టైంకి అందుతుంది. నమ్మకం ఎలా ఉండాలి అంటే అన్షేకబుల్గా ఉండాలన్నమాట. చాలా దృఢంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. ఎస్, నేను ఎలా అయినా కానీ సాధించుకోగలుగుతాను అనే నమ్మకం ఉండాలి. అలానే ఉన్నారు మీరు కూడా. ఎందుకంటే మీరు నమ్మిన దానిపైన మీరు గట్టిగా నిలబడుకున్నారు కాబట్టే మీకు ఆ హోప్ కల్టివేట్ అవుతుంది. ఆ హోప్ ఉంది కాబట్టి మీరు ముందరికి ప్రయాణం చేయగలుగుతున్నారు. ఆ ముందరికి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి మీకు కొత్త ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతున్నాయి. కొత్త ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అయ్యే కొద్దికి మీరు ఎలా అయిపోయినారంటే ఇంకా సరెండర్ అయిపోతున్నారు దేవుడికి, నేచర్కి, యూనివర్స్కి. నమ్మకం పెరుగుతోంది దట్ ఎస్, నేను ఏది అనుకున్నా కానీ అది నెరవేరుతోంది. సో నేను ఇంకొంచెం శ్రద్ధతో, ఇంకొంచెం కమిట్మెంట్తో, ఇంకొంచెం స్ట్రాంగ్గా నేను అనుకున్నటివి నేను నెరవేర్చుకోవాలి. మీ ఇంట్యూషన్ని నమ్ముతున్నారు. తద్వారా మీ ఫార్చ్యూన్ మారుతుంది. మీ ఫార్చ్యూన్ మారే కొద్దీ మీరు ఎక్స్పాండ్ అవుతున్నారనమాట. సో ఇక్కడి వరకే కాకుండా ఇంతవరకే మిమ్మల్ని రెస్ట్రిక్ట్ చేసుకోకుండా మీరు విస్తరిస్తున్నారు. విస్తరించడంతో పాటు మీలో జ్ఞానం పెరుగుతుంది. ఆ జ్ఞానంతో ఇంతకు ముందు ఏమన్నా భయాలు ఉంటే అవన్నీ వెళ్ళిపోతున్నాయి. సో బ్యూటిఫుల్ పైల్. నిజం చెప్పాలంటే ఒకవేళ కానీ ఈ భయాలు ఇంకా ఉన్నా కానీ
తొందరలో మీరు ఈ జర్నీలోకి వెళ్ళబోతున్నారనమాట. సో ఈ జర్నీ ద్వారా మీరు అనుకున్న దాన్ని మీరు సాధించుకుంటారు, నెరవేర్చుకుంటారనమాట. ఇప్పుడు ఏమన్నా భ్రమలు ఉంటే ఆ భ్రమలన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఏదన్నా కానీ ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ ఉండి తద్వారా వస్తున్న డిప్రెషన్లో ఉండి అసలు నేను లైక్ అంటే చాలా మూడీగా, మొండిగా, మూర్ఖంగా ఒక దగ్గరికే రెస్ట్రిక్ట్ అయిపోయి లేజీ ఎనర్జీస్లో ఏమన్నా ఉంటే అవన్నీ వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో మీ ఫార్చ్యూన్ మారుతుంది. ఇంకొకటి ఏంటంటే కమిట్మెంట్ టువర్డ్స్ వాట్ యు ఆర్ డూయింగ్ అనేది పెరుగుతుంది అనమాట. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డెక్లో 2 of Cups వచ్చింది అంటే 2 of Cups ఈజ్ ది కార్డ్ ఆఫ్ సోల్మేట్స్. సో ఎవరినన్నా మీరు ఇష్టపడుతున్నా, లేకపోతే నన్ను నమ్ముకున్న వ్యక్తి, నేను ఇష్టపడుతున్న వ్యక్తి, నా వల్ల వీళ్ళు కష్టపడకూడదు, వీళ్ళు బాధపడకూడదు, వీళ్ళకి ఒక మాట రాకూడదు అన్న దీంతో అయినా కానీ, ఆ సెన్సిబిలిటీతో అయినా కానీ మీరు స్ట్రాంగ్గా నిలబడి మీరు అనుకున్న దాన్ని పైన పూర్తి నమ్మకంతో మీరు ముందరికి వెళ్తూ కొత్త ఆపర్చునిటీస్ని క్రియేట్ చేసి ఆ లీప్ ఆఫ్ ఫెయిత్ లోపల నుంచి ఆ సంకల్ప బలం, ఆ శక్తి పెరుగుతోంది. ఎప్పుడైతే ఆ శక్తి పెరుగుతుందో మీరు నమ్ముకున్న సిద్ధాంతాలపైన మీరు కట్టుబడి ఉంటున్నారు. ఈ కట్టుబడి ఉండడంతో పాటు మీ ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకొని ఈ నిమిషానికి ఏం కావాలో దాని గురించి ఆలోచించుకొని దాని వైపు అడుగులు వేస్తున్నారు. తద్వారా మీ ఫార్చ్యూన్ మారుతుంది. మీరు చూడగలుగుతున్నారు, మీరు విజువలైజ్ చేసుకోగలుగుతున్నారు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని చెప్పి. సో ఎప్పుడైతే మీరు ఆ విజువలైజ్ చేయగలుగుతున్నారో ఆ జ్ఞానంతో మీరు ఒక దారి ఏర్పరచుకుంటున్నారు. ఆ దారి ఎప్పుడైతే ఏర్పడుతుందో మీలో ఉన్న భయాలన్నీ పటాపంచలైపోతున్నాయి అనమాట. బ్యూటిఫుల్, గాడ్ బ్లెస్. మీరు ఖచ్చితంగా మీరు అనుకునేది మీరు సాధించుకోగలుగుతారు, నెరవేర్చుకోగలుగుతారు. ఇట్స్ జస్ట్ దట్ మీరు ఏంటంటే స్ట్రాంగ్గా, బోల్డ్గా మీరు అనుకున్న దానిపైన మీరు నిలబడాలన్నమాట. నిలబడుతున్నారు, నాకు అది కనిపిస్తుంది. మేబీ ఇఫ్ నాట్ టుడే, రేపైనా కానీ మీరు ఇలా తయారవుతారు. ఇలా తయారయ్యి మీరు అనుకున్న దాన్ని మీరు నెరవేర్చుకుంటారనమాట. ఎవరో దయాదాక్షిణ్యాల వల్ల మనకు రావట్లేదు, మీ కష్టం వల్ల వస్తుంది. అయ్యో పాపం అనేది ఒకరోజు పనిచేస్తుంది, 2 రోజులు పనిచేస్తుంది, 3 రోజులు పనిచేస్తుంది, 4వ రోజైనా కానీ మన శక్తి పైన మనం సాధించుకోవాల్సింది తప్పితే ఎవరో అయ్యో పాపం వల్ల మనకి పూట గడవదు, ముద్ద దిగదు. ఎవరో అయ్యో పాపం అని చెప్పి పెట్టే ముద్ద 1 రోజు రుచించవచ్చు, 2 రోజులు రుచించవచ్చు, 3వ రోజుకి గొంతు దిగదు. కాబట్టి మీ కాళ్ళపైన మీ శక్తిని మీరు నమ్ముకొని మీరు ఎప్పుడైతే నిలబడి మీరు ముందరికి పోతారో అప్పుడు మీరు అనుకున్న దాన్ని మీరు ఖచ్చితంగా నెరవేర్చుకుంటారు. సో ఇక్కడ మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ శ్రమని మీరు నమ్ముకోండి, మీ ఎనర్జీస్ని మీరు నమ్ముకోండి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలు పెడతారో మీరు అనుకున్నట్లు మీరు సాధించుకోగలుగుతారు. ఎప్పుడైతే అవి సాధించుకోవడం మొదలు పెడతారో నమ్మకం పెరుగుతుంది. ఎప్పుడైతే నమ్మకం పెరుగుతుందో కొత్త దారులు ఓపెన్ అప్ అవుతున్నాయి. ఎప్పుడైతే కొత్త దారులు ఓపెన్ అప్ అవుతున్నాయో అక్కడి నుంచి వస్తున్న శక్తి మిమ్మల్ని ఇంకా ముందరికి తీసుకొని వెళ్తుంది అనమాట. సో ఆ లైఫ్ పైన ఆశ చూడండి. మార్పు ఎప్పుడైనా కానీ మార్పుకి భయపడకండి. మార్పుకి భయపడినామంటే అక్కడే ఆగిపోతాం. ఎప్పుడైతే మార్పులు జరుగుతున్నాయో మనం ఎదుగుతామన్నమాట. సో మీలో ఉన్న క్రియేటివిటీ కూడా పెరుగుతుంది. ఒకవేళ ఒక పల్లెటూరులో ఉన్నామనుకోండి, పల్లెటూరు వాతావరణం, పల్లెటూరులో మనుషులు, అక్కడి వరకే ప్రపంచం తెలుస్తుంది. టౌన్కి వెళ్తే అక్కడి నుంచి ఇంకొంచెం పెద్ద ప్రపంచం. టౌన్ నుంచి సిటీకి వెళ్తే అక్కడి నుంచి ఇంకొంచెం విస్తరిస్తాం. సిటీ నుంచి మెట్రోపాలిటన్స్కి లేకపోతే అదర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు మన 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 గ్రోత్ ఇంకా పెరుగుతుంది. సో ఆ మార్పు జరిగిన దానివల్లనే ఇట్లా విస్తరిస్తున్నారు కాబట్టి మీలో క్రియేటివిటీ పెరుగుతుంది, ఎనర్జీస్ పెరుగుతున్నాయి, ప్యాషన్ పెరుగుతుంది, నమ్మకం ఏర్పడుతుంది. ఎస్, నేను సాధించుకోగలుగుతాను, నేను తెచ్చుకోగలుగుతాను, నేను ఏదైనా చేయగలుగుతాను అని చెప్పి. సో అప్పుడు మీరు అనుకున్నట్టు మీరు నెరవేర్చుకోగలుగుతారు, మీ కలలు నిజమవుతాయి. బ్యూటిఫుల్. అండ్ మీరు సాధించడానికే పుట్టారనమాట. కాబట్టి మీరు నెరవేర్చుకోగలుగుతారు. అసాధ్యం అనేది లేదు. డిక్షనరీలోంచి తీసేసేయండి. ఇది నేను చేయలేను అనేది ఏం లేదు. ఈ కార్డు రావాలనుకుంటుంది, నేను ఈ కార్డే తీసుకుంటాను. మీరు ఏదన్నా కానీ మీ సంకల్పంతో మీరు చేసుకోగలుగుతారు. చూడండి, మైండ్ఫుల్నెస్, పీస్ఫుల్ ప్రెజెన్స్, క్వైట్ మైండ్. మీరు ఎప్పుడైతే మైండ్ఫుల్గా అంటే ప్రశాంతంగా కూర్చొని మీకు ఏం కావాలో మీరు అవి
ఆలోచించుకొని తెలుసుకుంటారో మీరు వాటిని సాధించగలుగుతారు. మీరు ఇంత పీస్ఫుల్గా తయారవుతున్నారు. బ్యూటిఫుల్, అమేజింగ్, కంగ్రాచులేషన్స్, ఫుల్ ఆఫ్ ఎనర్జీస్ అసలుకి. ఇప్పుడు నేను కొన్ని హ్యాండ్ రిటర్న్ మెసేజెస్ తీసుకుందాం, మనం తెలుసుకుందాం. సారీ, నేను డిస్టర్బ్ చేసేసాను. జూలై, కొంతమందికి జూలై నెల కల్లా మీరు అనుకునేది మీరు నెరవేర్చుకుంటారేమో. అవేర్నెస్, కేరింగ్, ప్రొటెక్టివ్, ఎంపథెటిక్. సో యూ గోయింగ్ టు బికమ్ మోర్ ఎంపథెటిక్. అవేర్నెస్ పెరుగుతుంది. ఎప్పుడైతే మనకు అవేర్నెస్ పెరుగుతుందో అప్పుడు ఆ విస్తరించడం ఈజీ అయిపోతుంది అనమాట. కేరింగ్, ప్రొటెక్టివ్. సో యూనివర్స్ ఈస్ కేరింగ్ ఫర్ యూ, యు ఆర్ కేరింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ సంబడి ఈస్ కేరింగ్ ఫర్ యూ అండ్ యు ఆర్ ఫీలింగ్ వెరీ ప్రొటెక్టివ్. సో మీరు ఆ ప్రొటెక్టెడ్ ఎనర్జీస్లో ఉన్నారు కాబట్టి మీరు ఈజీగా మీరు అనుకున్నటివి మీరు ఇంకా ఈజీగా సాధించుకోగలుగుతారు. బ్యూటిఫుల్. 2020 అడాప్టబిలిటీ, కంపాషన్. కంపాషన్ అంటే అగైన్ ఇట్ ఈస్ ఎంపతి, సింపతి ఉండడమే కంపాషన్ అంటే. సో జాలి, దయ అనేది మనకు ఉండాలి. ఎవరిపైన చూపించాలో వాళ్ళపైన చూపించాలి, కానీ మనం కోరుకోకూడదు దాన్ని. ఇది నాకు కావాలి అని మనం కోరుకోకూడదు. ఎందుకు అంటే నేను ఇదివరకే చెప్పినట్లు అది ఎన్ని రోజులు పనిచేస్తుంది, ఆ తర్వాత మన శక్తి, మన సామర్థ్యం. అందుకని అడాప్టబిలిటీ. సో నేను చెప్పాను కదా, లైక్ పల్లెటూరు నుంచి టౌన్ నుంచి సిటీ. సో ఎక్కడ ఏ ప్రదేశంలో మనం ఉంటే అక్కడ బిఏ రోమన్ వైల్ ఇన్ రోమ్ అంటారు కదా, మనం రోమ్లో ఉన్నప్పుడు రోమన్ లాగానే ఉండాలి. సో మనం ఎక్కడే ఉన్నాం, ఏ గుమ్మానికి ఆ తలుపు అనే సామెత ఉంటుంది కదా, మనం అలా ఫ్లెక్సిబుల్గా మనల్ని మనం అడాప్ట్ చేసుకోగలిగినప్పుడే మనం ఈ సమాజంలో బతకగలుగుతాం. సో యూ నీడ్ టు అడాప్ట్ యువర్ సెల్ఫ్ టు బికమ్ బెటర్ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఇంకొంచెం బెటర్గా తయారవ్వాలంటే అడాప్ట్ అవ్వాలి ఖచ్చితంగా. అంటే ఇక్కడ నాకు ఇంట్లో జరిగినట్టు జరగట్లేదు, నాకు ఇంట్లో ఫుడ్ దొరికినట్టు దొరకట్లేదు అంటే అక్కడ ఏదైతే దొరుకుతుందో దాన్ని తిని మనం బతకగలిగితే ఎదగలుగుతాము. మళ్ళీ ఇంటికి వెళ్తే యథరాజా తథా ప్రజ. అక్కడ మళ్ళీ అమ్మ చేసి పెడుతుంది, నాన్న తెచ్చి పెడతాడు, మళ్ళీ అట్లనే ఉండిపోతాం అనమాట. జరిగిపోతుంది కదా అని చెప్పి మనకెప్పుడు తెలుస్తుంది, మనం ఎప్పుడు ఎదుగుతాం, మన స్వశక్తి పైన మనం ఎప్పుడు నిలబడగలుగుతాం. సో 1111 నెంబర్ చూస్తుంటే ఆర్కేంజల్ మైకేల్, బ్యూటిఫుల్. రిలీఫ్, సెలబ్రేట్, గెట్ ఎగ్జైటెడ్. ఎస్, బకప్ బడీ, గెట్ ఎగ్జైటెడ్. ఏదో కొత్తగా చేయాలి, సాధించాలి, ఎదగాలి. సో వెన్ యూ గెట్ ఎగ్జైటెడ్ యూ కెన్ డూ. ఆ పాజిటివ్ ఎనర్జీస్ మనల్ని నడిపించేస్తాయి అన్నమాట. దాంతో సెలబ్రేషన్స్ వస్తుంది, రిలీఫ్ వస్తుంది. 999 కంప్లీషన్, న్యూ బిగినింగ్స్. ఖచ్చితంగా ఇక్కడ ఉంది కదా ఫుల్ కార్డ్, న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. సో కంప్లీషన్స్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం న్యూ బిగినింగ్స్ ఉంది. ఆరెంజ్, ఎగ్జైట్మెంట్, గెట్ ఎగ్జైటెడ్, ఎగ్జైట్మెంట్, డబుల్ కన్ఫర్మేషన్, కాన్ఫిడెన్స్. మీ కాన్ఫిడెన్స్ మిమ్మల్ని ముందరికి తీసుకొని వెళ్తుంది. హెల్త్ కొంతమందికి ఇంప్రూవ్ అవుతుంది, ఆ ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. తద్వారా మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దాన్ని మీరు సాధించగలుగుతారు. 777 ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ నెంబర్. అండ్ 777 వచ్చి చాలా ఏమంటారు, అన్ని ఏంజల్ నెంబర్స్లోకి పవర్ఫుల్ నెంబర్ అనమాట 777. సో డివైన్ ప్రొటెక్షన్ వస్తుంది, లక్ ఉంది, స్పిరిచువాలిటీ ఉంది, దేవుడి పైన నమ్మకం. ఇంతకుముందు మనం చెప్పాం కదా, కంప్లీట్గా సరెండర్ అయిపోయి మీరు ఏదైతే యూనివర్స్ మీకు ఇస్తుందో దాన్ని ఓపెన్ హ్యాండ్స్తో స్వీకరిస్తున్నారనమాట. 1313 గోల్స్ అండ్ ప్యాషన్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. సో మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో మీరు వాటిని సాధిస్తారు. మీ ప్యాషన్ వెనకాల మీరు పరిగెడుతున్నారు, తద్వారా మీరు దాన్ని కంప్లీట్ చేసుకోగలుగుతారనమాట. ఐక్యూ అంటాం కదా, ఇంటెలిజెంట్ క్వోషంట్ అంటారు కదా, అట్లా ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని వచ్చింది. సో మనం ఎమోషనల్ అవుతున్నాం, కానీ మనం దేనికి అవుతున్నాం? మన ఎమోషన్స్ని మనం ఎవరిపైన ఇన్వెస్ట్ చేయాలి, ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి అనేది తెలుసుకుంటారనమాట. తద్వారా ఆ ఎమోషనల్ డ్రైనేజ్ లేదు. ఇక్కడ ఏంటంటే ఆ మైండ్ఫుల్నెస్ వల్ల మీకు ఆ ప్లెజెంట్నెస్ వస్తుంది, ఆ క్వైట్ మైండ్ వస్తుంది, మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకునే శక్తి కూడా వస్తుంది. ఇంతకుముందు చాలా ఎమోషనల్గా ఉంటే ఇప్పుడు మీ ఎమోషన్స్ పైన మీకు కంట్రోల్ వస్తుంది, కాబట్టి మీరు ఇంకా బ్యూటిఫుల్గా ఎవాల్వ్ అవుతున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కానీ నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హలో పైల్ 3 ఎవరైతే ఈ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీరు అనుకున్నటివి
నెరవేరుతాయా లేదా అని చెప్పి. ఫస్ట్ అయితే మనం టారో కార్డ్స్తో చూద్దాం. టారో మనకి ఏం చెప్తుందో చూద్దాం. ఓకే, సో క్వీన్ ఆఫ్ కప్స్, హెరఫాంట్, 5 of swords, 4 of cups, 5 of pentacles. ఇక్కడ 555 అనిపిస్తుంది. సో మనకి 5 అనే నెంబర్ దేని గురించి చెప్తుందంటే కాన్ఫ్లిక్ట్, గ్రోత్, చేంజ్ గురించి చెప్తుంది. సో లైఫ్లో ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా కానీ అవి సెలబ్రేషన్స్ కింద టర్న్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు గివ్ అప్ ఇవ్వకండి, ఇప్పుడు డిసప్పాయింట్ అవ్వకండి, ఇప్పుడు వాక్ అవే చేయకండి. కరెక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, ఇప్పుడు మీకు రిజల్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఇట్స్ ద టైమ్ టు రీప్ యువర్ రిజల్ట్స్, నాట్ టు లీవ్ అండ్ మూవ్ అవే. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ నుంచి నేను వెళ్ళిపోవాలి, ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలనే ఆలోచనలు తీసేసేయండి. ఎందుకు అంటే ఇప్పుడు మీకు రావాల్సిన ఐడెంటిటీ కానీ మీకు దక్కాల్సింది మీకు దక్కుతుంది. కరెక్ట్గా చేతికి వచ్చినప్పుడు వదులుకొని వెళ్ళిపోయే వాళ్ళని ఏమంటారు? మూర్ఖులు అంటారు. కాబట్టి అలా మూర్ఖంగా బిహేవ్ చేసి నోట్ దగ్గరికి వచ్చిన దాన్ని తీసేసేయకండి. ఇది మీరు కష్టపడి మీరు మీ శ్రమని, మీ ఎమోషన్స్ని ఇన్వెస్ట్ చేసి మీరు సాధించుకుంటుంది. ఇప్పుడు మూర్ఖంగా ఉండకండి, ఇప్పుడు కొంచెం తెలివిగా ఉండండి. తద్వారా మీరు అనుకున్న దాన్ని మీరు సాధించుకోగలరు. చూడండి, 10 of wands ఇన్ రివర్స్. ఇప్పుడు వరకు మీరు ఏదైతే కష్టపడ్డారో ఆ కష్టానికి ఫలితం వస్తుంది. ఆ ఫలితం ఇప్పుడు అనుభవించకపోతే ఎట్లా? న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, గ్రోత్ ఉంది, ఆ స్టాగ్నెంట్ పీరియడ్ అయిపోయింది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇక్కడ మీకు చూస్తే ఎండ్ ఆఫ్ ద డెక్లో 3 of swords ఇన్ రివర్స్ వచ్చింది. సో ఏదైతే మీకు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ ఉన్నాయో అవి ఎండ్ అవుతుంది. సో ఆ ఎండింగ్స్ వచ్చి మీకు న్యూ బిగినింగ్స్ తీసుకొని వస్తుంది. అండ్ మీరు దేనికోసమైతే బాధపడ్డారో, ఏదైతే మిమ్మల్ని మనసుకి ఇంత గాయం చేసిందో ఆ గాయం మానే టైం అయితే వచ్చింది. చాలా కష్టపడి నింటారు, చాలా మాటలు వాడి నింటారు, చాలామంది చాలా విధములుగా మిమ్మల్ని బాధ పెట్టి నింటారు. సూటిపోటి మాటలతో కావచ్చు, వాళ్ళ చేతలతో కావచ్చు, ఏదో విధంగా మీరు సాఫ్ట్ టార్గెట్ అన్నమాట. ఎవరిపైన ఈజీగా వాళ్ళ ఆక్రోశం, వాళ్ళ కోపం తీర్చుకోవచ్చు అంటే అది మీరే. ఎవరితో ఏ పనైనా చేయించుకోవచ్చు అంటే అది మీరే. సో అన్ని విధాలుగా నలిగిపోయినారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీ టైం వచ్చింది. అప్నా టైం ఆయేగా, ఆగయా ఆప్కా టైం. సో ఈ టైంని మీరు బెస్ట్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. మీ ప్రార్థనలకి మీరు ఇప్పుడు వరకు ఏదైతే వేడుకున్నారో దేవుడికి, ఇప్పుడు వరకు మీరు ఏదైతే నేచర్కి, యూనివర్స్కి చెప్పి మొరపెట్టుకున్నారో మీ మొర ఆలకించారు. మీకు ఆ మంచి రోజులు వస్తున్నాయన్నమాట. మీరు బాధపడ్డారు, ఎంత బాధపడ్డారో, ఎంత ఆవేదన అనుభవించినారో వాటికి కొత్త దారులు ఓపెన్ అవుతున్నాయి. సో మీకైతే న్యాయం జరుగుతుంది. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో, మీరు ఏదైతే నెరవేర్చుకోవాలనుకుంటున్నారో మీరు ఇప్పుడు నెరవేర్చుకోగలుగుతారనమాట. ఎవరైతే మిమ్మల్ని హర్ట్ చేసి నింటారో వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మిమ్మల్ని క్షమాపణ కోరడము, లేకపోతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చి మిమ్మల్ని అప్రోచ్ అవ్వడము, ఏదో ఒక మెసేజ్ ద్వారానా లేకపోతే ఒకరితో చెప్పి పంపించడము, ఏదో ఒకటి జరుగుతుంది ఏదో విధంగా. కాకపోతే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది మీ ఇష్టం. ఇంకా కాకపోతే మీకు ఆ హెల్ప్ అయితే వస్తుంది. మీరు చాలా బాధపడి నాకు ఒక హెల్ప్ కావాలి, నాకు ఈ హెల్ప్ దొరికితే బాగుండు అని మీరు వేడుకున్నారు కదా, మీకు ఆ హెల్ప్ వస్తుంది. చూడండి, ఇక్కడ మీరు డిసప్పాయింట్ అవ్వడం అవసరం లేదు. ఆ మేఘం నుంచి చేయి ఆ కప్పు తీసుకొని వచ్చి ఇస్తుంది తనకి. సో మీరేంటంటే జస్ట్ గమనించుకోవాలి, ఏదైతే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసిందో, లైక్ అంటే సో ఈ హార్ట్ బ్రేక్ వచ్చి చాలా పవర్ఫుల్గా జరుగుని ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ ఎంపరర్ ఉన్నారు. దీనివల్ల కొంతమంది మీ ప్లేసెస్ వదిలేసి వేరే ఊర్లకు వెళ్ళడం కానీ, ఆ జర్నీ అనేది జరుగుని ఉంటుంది. లెట్ గో చేయడానికి బాధపడి ఉంటారు, ఆ కొత్త ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసి ఉంటారు, స్టక్ ఫీల్ అయిన ఉంటారు, ఎటువైపు వెళ్ళాలో అర్థమైన ఉండదు, చాలా వర్క్ చేసినారు, ఫైనల్గా సాధించినారు అండ్ ప్రపంచానికి చూపిస్తున్నారు ఎంత గట్టిగా నిలబడితే, ఎంత ఓర్పుతో ఉంటే, ఎన్ని
లైక్ అంటే ఆ కర్మ అంటారు కదా, సో ఆ కార్మిక్ లెసన్స్ ఎన్ని చవి చూసినంటే ఇప్పుడు ఈ హ్యాపీనెస్, ఈ కంప్లీషన్స్ వస్తున్నాయని చెప్పి బ్యూటిఫుల్ జస్టిస్ వస్తుంది. సో జస్టిస్ ఉంది ఖచ్చితంగా. సో కార్డ్స్ అన్నీ నెక్స్ట్ ఫేజెస్లోకి మనం వెళ్తున్న కొద్దికి ఏంటంటే డెప్త్ ఉంది. సో అనాలిసిస్ ప్రకారంగా కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఆ న్యాయం అయితే జరుగుతుంది. ఓర్చిన గొడ్డు తేట నీళ్ళు తాగుతుంది అనేది ప్రూవ్ అయింది ఇక్కడ. మీ ఓర్పు, మీ సహనం, మీరు ఏదైతే మీరు అలా ఉన్నారో అదైతే ఈరోజైతే మీరు ఇక్కడ 3 of Cups సెంటర్ కార్డ్ మీరు అది ఎంజాయ్ చేయబోతున్నారనమాట. ఆ హ్యాపీనెస్ వస్తుంది. ఏస్ ఆఫ్ వాండ్స్ ఎమర్జ్ అవుతున్నారు, కొత్త ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది. ఏస్ ఆఫ్ సోర్డ్స్, సో మీకు ఏవైతే ఛాలెంజెస్ ఉన్నాయో అవన్నీ అధిగమించి మీరు కొత్త దారులని ఎంచుకోబోతున్నారనమాట. బ్యూటిఫుల్గా లైఫ్ మారుతుంది. ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టాలనుకున్నారో వాళ్ళపైన మీరు విజయం పొందుతున్నారు. సో మీ కష్టాలన్నీ తీరిపోతున్నాయి. ఈ గుండె ఇంతగా బాధ పెట్టారు కదా, సో ఈ గుండె హీల్ అవుతుంది. కొంతమందికి హెల్త్ ఎన్హాన్స్ అవుతుంది, లైక్ హెల్త్ స్పాయిల్ అయినంటే బెటర్ అవుతుంది, హెల్త్ బెటర్ అవుతుంది. కొంతమందికి కాళ్ళకి దెబ్బలు తగిలి ఉండొచ్చు, కొంతమందికి లిటరల్ హార్ట్ అటాక్స్, హార్ట్ పెయిన్స్, లేకపోతే హార్ట్లో బర్నింగ్ సెన్సేషన్స్ ఇవి ఏమన్నా ఉండొచ్చు. సో అలాంటివి హీల్ అవుతున్నాయి. సో మీ లోపల నుంచి వస్తున్న ఆ ధైర్యం ఏంటంటే మీకు కొత్త దారులను చూపిస్తుంది అనమాట. సో బ్యూటిఫుల్గా మీ లైఫ్ చేంజ్ అవ్వబోతుంది. ఖచ్చితంగా మీరు అనుకున్నటివి మీరు సాధించబోతున్నారనమాట. కొత్త దారులు తెరుచుకుంటున్నాయి ఖచ్చితంగా. న్యూ ఆపర్చునిటీస్, జాబ్ ఆపర్చునిటీస్, కెరియర్ వైజ్ కావచ్చు. ఎవరన్నా మిమ్మల్ని కావాలనే తొక్కాలని చూసి మీకు ఆ కెరియర్లో మిమ్మల్ని ఎదగనివ్వకుండా మీకు చాలా పని ఇచ్చునింటారు, మిమ్మల్ని కష్టపెట్టునింటారు. అయినా కానీ కరెక్ట్గా ఫలితం వచ్చినప్పుడు, అంటే ప్రమోషన్స్ టైంకి ఏంటంటే ఏం వర్క్ చేయలేదు, వీళ్ళకన్నా వీళ్ళు బెటర్ వర్క్ చేస్తున్నారని చెప్పి మీకు రావాల్సిన ప్రమోషన్ ఇంకొకరికి ఇప్పించడము, ఇలాంటివి కూడా జరుగుని ఉంటాయి. సో అలాంటి ఆటపోట్లు ఎన్నో ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడైతే మటుకు మీకు రావాల్సింది మీకు ఖచ్చితంగా వస్తుంది. మీరు సాధించుకుంటున్నారు. సో కంగ్రాచులేషన్స్. అండ్ దాన్ని ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయాలి. ఇక్కడ చూడండి, స్పిరిచువల్ కెరియర్ అంట. కరెక్టే, దేవుడిని చాలా చాలా వేడుకున్నారు, చాలా నమ్మినారు. ఆ నమ్మకం అయితే వృధా పోలేదు. స్పిరిచువల్ కెరియర్ అండ్ ఇక్కడ నేచర్. సో ఆ ప్రకృతి, సో ప్రకృతి మీకు హెల్ప్ చేసింది, ప్రకృతి మీకు సహాయం చేస్తుంది, ప్రకృతి మీ వెనకాల ఉంది. సో అందుకనే ఏంటంటే మీకు దక్కాల్సింది మీకు దక్కుతుందన్నమాట. సో దేవుడికి మీరు చాలా దగ్గరగా ఉన్నారు. ఎవరైతే కష్టంలో ఉంటారో, ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే వాళ్ళు చేయాల్సినటువన్నీ చేసి దేవుడి పైన భారం వేసి ఎదురు చూస్తున్నారో వాళ్ళ దగ్గరగా ఉంటాడనమాట. ఎవరైతే శ్రమిస్తుంటారో ఆ శ్రమికులతో పాటే ఉంటాడనమాట దేవుడు. సో అట్లనే దేవుడు మిమ్మల్ని అలా చేయబట్టుకొని నడిపిస్తున్నారు అనమాట. ఇన్ని కష్టాలు చూసావు కదా, ఇప్పుడు సుఖం చూద్దురా అని చెప్తున్నారనమాట. ఆ సుఖం చూసే టైం వచ్చింది, ఆ సుఖం అనుభవించే టైం వచ్చింది. ఆ కష్టం వెళ్ళిపోతుంది, ఆ డిసప్పాయింట్మెంట్స్ వెళ్ళిపోతున్నాయి, ఆ కష్టం వెళ్ళిపోతుంది. చాలా కష్టపడి ఉంటారు. మై హార్ట్ గోస్ ఫర్ యూ, బ్యూటిఫుల్ బీయింగ్స్ అసలుకి. అందుకనే ఇంత వండర్ఫుల్ టైమ్స్ మీకు వస్తున్నాయి. ఎక్కడైతే ఓడిపోయినారో అక్కడ గెలవబోతున్నారు. ఎవరైతే అవమానించారో వాళ్ళే మిమ్మల్ని ఏంటంటే శబాష్ అనబోతున్నారు. వాళ్ళ ద్వారానే మీకు రావాల్సింది మీకు వస్తుంది. సో ఆ ఐడెంటిటీ కావచ్చు, ఆ హ్యాపీనెస్ కావచ్చు, ఆ ఎనర్జీస్ కావచ్చు, బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఆల్ ది బెస్ట్. డెసిషన్, ప్రెడిక్టివ్ గైడెన్స్ చూసారా ఇక్కడ. సో మీ డెసిషన్స్ ఏవైతే ఉన్నాయో, మీ డెసిషన్స్ మిమ్మల్ని రైట్ పాత్లో తీసుకొని వెళ్తున్నాయి. అండ్ ప్రెడిక్టివ్ గైడెన్స్ అంటే ఇప్పుడు నేను కూడా ప్రెడిక్టివ్ గైడెన్స్ ఇస్తున్నా. లేకపోతే ఆస్ట్రాలజర్స్ కావచ్చు, మీరు ఒకవేళ కానీ మీ జాతకం వెళ్ళి ఎవరితో అయినా చూపించుకొని ఉంటే, లేకపోతే ఆస్ట్రాలజర్స్తో కావచ్చు, టారో కార్డ్ రీడర్స్తో కావచ్చు, ఎవరైనా కానీ అకల్ట్ సైన్సెస్ ఏదన్నా కానీ, అది గవ్వల, ఇది చాలా పద్ధతులు ఉన్నాయి కదా, దేంట్లో అయినా కానీ మీకు ఏదైతే గైడెన్స్ దొరికిందో
ఆ గైడెన్స్తో మీ లైఫ్ అయితే మారబోతుంది. మీరు తీసుకున్న డెసిషన్స్ కూడా మారినంటే, ఒకవేళ కానీ అట్లా ప్రిడిక్ట్ చేసింది ఆ గైడెన్స్ ద్వారా మీరు తీసుకోవాల్సిన డెసిషన్స్ మీరు తీసుకుంటే ఆ డెసిషన్స్ ఏంటంటే మీకు ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ ఇస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు టారో రీడింగ్ కూడా ఇట్స్ ఎ గైడెన్స్ కదా. సో ఇక్కడ మీకు మీ లైఫ్ చేంజ్ అవుతుంది ఖచ్చితంగా. ఆ బాధ ఏదైతే ఉందో అదంతా వెళ్ళిపోయి మీరు అనుకునింది మీరైతే నెరవేర్చుకుంటారనమాట. లైఫ్లో అయితే అల్టిమేట్గా మీరు అనుకునింది మీరు సాధించుకోగలుగుతారు. బ్యూటిఫుల్. అండ్ ఇప్పుడు మనం నేను హ్యాండ్ రిటన్ మెసేజెస్ ఉన్నాయి, వీటిని కూడా చూద్దాం. ఫైల్ నెంబర్ 3. ఓ వావ్, ఎక్కడ పడింది. చేజ్ యువర్ డ్రీమ్స్. కళలు జస్ట్ కళలుగా మిగిలిపోవడం లేదు, ఇక్కడ కళలు సాకారం అవుతున్నాయి. కాబట్టి పరిగెత్తండి. మీరు ఏవైతే కళలు కంటున్నారో ఆ కళలు వెనకాల పరిగెత్తండి, నెరవేర్చుకోండి అని చెప్తున్నారు. ఫిబ్రవరి షార్ట్ అండ్ స్వీట్. మేబీ ఫిబ్రవరి కల్లా లైఫ్ అసలుకి ఏంటి, నాకేనా, నేనేనా, నా లైఫ్లో ఇలాంటి డేస్ కూడా ఉన్నాయా అంత హ్యాపీ. ఇక్కడ చూడండి, గోల్డ్. మీరు గోల్డ్ ఆఫ్ హార్ట్స్ అనమాట. లైక్ అంటే యువర్ గోల్డెన్ పీపుల్. అందుకనే మీకు సక్సెస్ వస్తుంది, మీకు ఆ రికగ్నైజేషన్ వస్తుంది, లాయల్ పీపుల్ ఏర్పడుతున్నారు మీకు కూడా. చాలా ఆర్గనైజ్డ్గా లైఫ్ని ముందరకు తీసుకొని వెళ్తారనమాట. సో అబండెన్స్ వస్తుంది, ఫినాన్షియల్గా గ్రో అవ్వబోతున్నారు. మీరు ఏవైతే సాధిస్తారో దానికి గుర్తింపు దొరుకుతుంది. సో యూర్ గోయింగ్ టు బీ వెరీ వెరీ హ్యాపీ. 666 రీఫోకస్ అండ్ ఫైండ్ బ్యాలెన్స్. ఈ కష్టం ఉంది, డిసప్పాయింట్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ ఉన్నాయంటే సరే, ఇవన్నీ ఉన్నాయి, సరే కానీ నా లైఫ్లో నేను హ్యాపీనెస్ కోరుకుంటున్నాను కదా. కాబట్టి కమాన్, చలో మనమైతే రీఫోకస్ చేద్దాం. మళ్ళీ మన దృష్టి కేంద్రీకరించి మనకి ఏదైతే కావాలో దాన్ని సాధించుకుందాం. అండ్ తద్వారా ఆ బ్యాలెన్స్లోకి వచ్చినప్పుడు హ్యాపీగా మీరు కోరుకున్నట్లు మీరు నెరవేర్చుకుంటారనమాట. బ్యూటిఫుల్. ఇంకొన్ని మెసేజెస్ తీసుకుందాం స్వీట్ హార్ట్స్ కోసం. సో స్వీట్ పీపుల్ అసలుకి రిమార్కబుల్, కైండ్ హార్టెడ్. నేనేం చెప్పా, స్వీట్ హార్ట్స్ అన్నాను కదా. యు ఆర్ వెరీ కైండ్ హార్టెడ్, జెనరస్. మీరు జెన్యూన్ పీపుల్, చాలా కంపాషనేట్గా, అంటే ఎంపతి ఉంటుంది అనమాట, సింపతి ఉంటుంది, చాలా థాట్ఫుల్గా ఉంటారు. సో అందుకనే ఆ కైండ్ హార్ట్స్కి ఆ సున్నిత మనసత్వులు కాబట్టి మీరు మీ మనసు అంత అన్ని విధాలుగా గాయపరచడానికి కావచ్చు, ఆ గాయపడడానికి కావచ్చు, ఇన్ని ఛాన్సెస్ దొరికినాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే మీరు జెన్యూన్గా మీరు ఆ సక్సెస్ని అయితే మీరు పొందబోతున్నారు. మీకోసం నేను 2 కార్డ్స్ ఎక్స్ట్రా తీసుకుంటాను. 12 పాజిటివ్ అవుట్కమ్ ఇన్ రిలేషన్షిప్స్. ఒకవేళ రిలేషన్షిప్స్ పరంగా చూస్తుంటే పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది. రిలీజ్ అండ్ రెన్యువల్. సో ఏదైతే ఆ పాస్ట్ ట్రామా ఉందో, ఏదైతే ఆ బాధలు, ఆ భయాలు అవన్నీ ఉన్నాయో వాటన్నిటినీ రిలీజ్ చేసేసేయండి. ఇక్కడ రెన్యువల్, కొత్తగా ఇక్కడ 2 ఏస్ కార్డ్స్ వచ్చినాయి కదా. సో న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, రెన్యువల్స్ ఉన్నాయన్నమాట. అందుకనే రీఫోకస్ అండ్ ఫైండ్ బ్యాలెన్స్ అంటున్నారు. మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం. సెకండ్ ఛాన్స్, మీకు ఆ సెకండ్ ఛాన్స్ వస్తుంది. దీన్నైతే బెస్ట్ వేలో యూటిలైజ్ చేసుకోండి. ఇంకొక కార్డ్ తీసుకుందాం. 10 లవ్, ఫినాన్సెస్, స్పిరిచువల్ డెవలప్మెంట్ మటుకు అసలు వదలట్లేదు దేవుడు. ఆ గ్రాటిట్యూడ్ అనేది ఉంది కదా, ఆ గ్రాటిట్యూడ్ అనేది మీరు ఎన్ని విధాలుగా మీరైతే ఆ గ్రాటిట్యూడ్ని మీరు చెప్పుకున్నారో మీకు హెల్ప్ చేస్తున్న శక్తికి, సో అది మీకు వెనక్కి వస్తుంది. అది వెనక్కి వస్తుంది. వాళ్ళు మిమ్మల్ని అలా చేయబట్టుకొని నడిపిస్తున్నారు. అసలు దానికన్నా పెద్ద సంపద ఏముంటుంది అసలుకి లైఫ్లో? దేవుడికి మనం దగ్గరగా ఉన్నాము, ఆయన మనం ఆలకిస్తున్నారు, మనకి దారి చూపిస్తున్నారు, మనకి లైఫ్ని ఇంకా బెటర్ చేస్తున్నారు అంటే ఇంకా అంతకు మించిన బ్లెస్సింగ్స్ ఇంకేమున్నాయి? సో ఒక రిలేషన్షిప్స్ బెటర్ అవుతున్నాయి. లవ్ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ ద మోస్ట్ స్వీటెస్ట్ థింగ్. సో ఆ ప్రేమ, డబ్బులు లేకపోతే అసలుకి ఇప్పుడు మనం బతకడం చాలా కష్టమైపోతుంది. ప్రేమ ఎంత ఉన్నా కానీ పరమాత్మ ఎవరంటే పైసామే పరమాత్మ హే అన్నట్లు డబ్బులోనే దేవుడు ఉన్నాడని చెప్తారు కదా. సో డబ్బులు అయితే ఎంతో కొంత అవసరం మనకి లైఫ్ ముందరికి వెళ్ళడానికి. సో ఫినాన్షియల్గా యూర్ గోయింగ్ టు డెవలప్ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్ అయితే ఎలానా ఉంది, ఎందుకంటే ఇక్కడ స్పిరిచువల్ కెరియర్ అని అన్నారు. సో మీరు ఇన్స్పైర్ అవ్వడం కానీ దేవుడు గురించి, లేకపోతే ఆ శక్తి మీలో వచ్చి మీరు ఇంకా 10 మందికి బోధించడం,
ప్రచారం చేస్తారు అంటారు కదా, లైక్ ఇన్ ఎనీ ఫామ్. ఒక కథ మనం దేవుడి గురించి చదివినాం అనుకోండి, మీరు ఇంకొకరికి చెప్పడం కానీ, లేదు ఒక డివైన్ ప్లేస్కి వెళ్ళారు, ఒక గుడికి వెళ్ళారు, ఆ గుడిలో ఏదో పవర్ కనిపించింది మీకు, సో అది ఇంకొకరికి చెప్పడం, వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళడం, సో అట్లా ఏంటంటే మీ వల్ల స్ప్రెడ్ అవుతుందన్నమాట, ఇంకో 10 మందికి తెలుస్తుంది. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు కన్నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.